హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనం 5 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం అంటే ఫ్రైడే రోజు. సో ఈ 5 స్టాక్స్‌లో హ్యాంగ్‌సెంగ్ బీస్ అనే ఒక ఈటీఎఫ్ 2% వరకు అయితే ఎళ్ళింది. ఓస్వాల్ పంప్స్ 2% వరకు ఎళ్ళింది. ట్రావెల్ ఫుడ్స్ అయితే 1% వరకు ఎళ్ళింది. అండ్ దాని తర్వాత మనకి స్టెర్లింగ్ టూల్స్ అనే ఒక స్టాక్ ఉంది. ఇది కూడా 1% వరకు అయితే ఎళ్ళింది. మళ్ళీ డౌన్ అయిపోయింది. అండ్ ఇంకొక స్టాక్ వచ్చేసి మనకి విమ్తా ల్యాబ్స్ అనే ఒక స్టాక్ ఉంది. ఇది కూడా 1% వరకు అయితే ఎళ్లి మళ్ళీ డౌన్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచెల్లి కూడా మార్కెట్ చాలా వోలటైల్ ఉంది. మార్నింగ్ నుంచెల్లి ఇప్పటి వరకు కూడా రెడ్ లోనే ఉంది క్లోజింగ్ టైం వరకు. సో దీనివల్ల ఏందంటే స్టాక్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిన స్టాక్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్ అయితే అయిపోయినాయి. అండ్ రేపటికి ఏమైనా స్టాక్స్ మంచిగా ఉన్నాయా అంటే మనకి ఒక 2 స్టాక్స్ అయితే మంచిగా ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం. సో ఇదైతే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. సో పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డాక్టర్ పి అభూషణ్ అనే ఒక స్టాక్ ఉంది. ఇది కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ హ్యూజ్ వాల్యూమ్. సో ఈ 2 స్టాక్స్ అయితే కొంచెం పర్లేదు. అండ్ దీంతో పాటు ఈకోస్ మొబిలిటీ అని ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మంచిగా ఉన్నాయి. ఈ 3 స్టాక్స్ మాత్రమే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో కొంచెం మంచిగా ఉన్నాయి. అండ్ నేనైతే ప్రజెంట్ ఏమైతే కొనలేదు, ఒక సిల్వర్ పీస్ గోల్డ్ పీస్ అయితే యాడ్ చేసుకున్నా ఫర్ లాంగ్ టర్మ్ ఈటీఎఫ్స్ ఇవి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు పేజ్ అయితే ఫాలో అవ్వండి.